సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు 3.5 గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. విచారణ ముగిశాక అల్లు అర్జున్ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన ఇంటికి తీసుకువెళ్లారు. విచారణ కోసం ఈ రోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ను విచారించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్, న్యాయవాదులు విచారణలో ఉన్నారు. అల్లు అర్జున్ను 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. పలు ప్రశ్నలకు ఆయన మౌనం వహించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనియే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్టు చేసిన పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అతనిని థియేటర్ వద్దకు తీసుకువెళ్లనున్నారు. ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్గా ఆంటోనీ వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11 నిందితుడిగా ఉన్నారు. అతను మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు. విచారణ ముగిసిన అనంతరం సినీ నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా అవసరమైతే మరోసారి విచారణకు రావాలని బన్నీకి విచారణ అధికారులు తెలిపారు. తమకు అందుబాటులో ఉండాలని చెప్పారు. దీనికి సమాధానంగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్తో PS నుంచి ఇంటికి బయలుదేరారు. అల్లు అర్జున్ ప్రయాణించిన వాహనంలో ఆయన తండ్రి అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు, వారి తరపు న్యాయవాది ఉన్నారు.